సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం. రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశించజాలదు. ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ తీవ్ర వ్యాఖ్యలు. రామ్మోహన్ నాయుడికి యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు. మే 2న అమరావతికి మోదీ. దాల్మియా సిమెంట్స్ ఆస్తులు జప్తు. వక్ఫ్ ఆస్తుల జోలికి వెళ్ళం కేంద్రం. బాదంతో భారతీయులకు ఎంతో మేలు. నిగ్గు తేల్చిన పరిశోధన. ఈరోజు వార్తలను చూద్దాం. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం. కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చింది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను గురువారం నుంచి అమల్లోకి తెచ్చింది. దాదాపు 30 ఏళ్ల పాటు ఎస్సీ వర్గీకరణ కోసం సాగిన పోరాటానికి ఎట్టకేలకు ప్రతిఫలం దక్కినట్లయింది. వర్గీకరణ ప్రక్రియకు సంబంధించి అన్ని కీలక దశలు దాటి మంగళవారం ముసాయిదా ఆర్డినెన్స్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తరువాత గవర్నర్ కార్యాలయానికి నివేదించగా బుధవారం ఆయన దాన్ని ఆమోదించారు. దీంతో గురువారం అధికారికంగా ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ 2025కి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ను న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి విడుదల చేశారు. తద్వారా గురువారం నుంచి వెలువడే నియామక ప్రకటనలు, ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతులు, విద్యాసంస్థల్లో ప్రవేశాలకు వర్గీకరణ అమలు కానుంది. రాష్ట్ర ప్రభుత్వ నియామకాలకు సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలోనూ ఈ వర్గీకరణ వర్తిస్తుంది. అలాగే ఇంకా నిరుద్యోగులు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీకి లైన్ క్లియర్ అయింది. ఈ నెల 20 లేదా 23 తేదీల్లో నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన 45 రోజుల తర్వాత పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశించజాలదు. రాష్ట్రపతి ఫలానా సమయంలోగా నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించజాలదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ స్పష్టం చేశారు. పరిశీలన నిమిత్తం గవర్నర్లు పంపిన బిల్లులపై 3 నెలల గడువులోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల ఒక కేసులో చెప్పిన నేపథ్యంలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ 6వ బ్యాచ్ ఇంటర్న్స్ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతికి గడువు నిర్దేశించేలా న్యాయ వ్యవస్థ వ్యవహరించడం తగదు. ప్రజాస్వామ్య శక్తులపై అణుక్షిపణిని సుప్రీంకోర్టు ప్రయోగించరాదు. ఇప్పుడు కార్యనిర్వాహక విధులు వారే నిర్వర్తించేస్తారు. సూపర్ పార్లమెంట్లాను వ్యవహరిస్తారు. వారికి మాత్రం ఎలాంటి జవాబుదారీతనం ఉండదు. ఎందుకంటే దేశ చట్టాలు వారికి వర్తించవు అని ఆయన మండిపడ్డారు. మే 2న అమరావతికి మోదీ. ప్రధాని మోదీ అమరావతి పర్యటన ఖరారైంది. మే 2వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఆయన రాజధాని అమరావతి పనులను పునఃప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని వెలగపూడి సచివాలయం వెనుక ఉన్న ఖాళీ స్థలంలో నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి సుమారు 5 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని అంచనా. సభా ప్రాంగణానికి చేరుకునేందుకు 9 రహదారులను గుర్తించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ప్రభుత్వం ఇప్పటికే మంత్రుల కమిటీని నియమించింది. రామ్మోహన్ నాయుడికి యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రపంచ ఆర్థిక వేదిక యంగ్ గ్లోబల్ లీడర్స్లో ఒకరిగా ఎంపికయ్యారు. తమ రంగాలలో ప్రతిభా సామర్థ్యాలు కనబరుస్తూ సమాజంపై ప్రభావం చూపుతున్న 40 ఏళ్ల లోపు వారిని WEF ఈ అవార్డుకు ఎంపిక చేస్తుంది. రామ్మోహన్ నాయుడు వరుసగా 3వసారి లోక్సభకు ఎన్నికవడంతో పాటుగా 30 ఏళ్ల చిన్న వయసులోనే కేంద్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో అనర్గళంగా మాట్లాడగల ఆయన సంక్లిష్ట విషయాలను సైతం అర్థమయ్యేలా చెప్పడం ద్వారా పార్లమెంట్లో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. దాల్మియా సిమెంట్స్ ఆస్తుల జప్తు. జగన్ అక్రమస్తుల కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాల్మియా సిమెంట్స్ ఆస్తులు జప్తు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం 733 కోట్ల విలువైన 407.05 హెక్టార్ల సున్నపురాయి గనులతో పాటు మరికొన్ని ఆస్తులను కూడా గత నెలలోనే జప్తు చేసినట్లు తెలుస్తోంది. జగన్ అక్రమస్తుల కేసు దర్యాప్తులో భాగంగా
నిధుల మళ్లింపునకు సంబంధించి సుదీర్ఘ విచారణ తరువాత దాల్మియా ఆస్తులను జప్తు చేసినట్లు తెలుస్తోంది. వక్ఫ్ ఆస్తుల జోలికి వెళ్ళం. తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తుల జోలికి వెళ్ళబోమని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. వక్ఫ్ సవరణ చట్టంపై ఎలాంటి స్టే ఇవ్వొద్దని అభ్యర్థించింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా నమోదైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో తలెత్తిన అభ్యంతరాలపై సమాధానం ఇచ్చేందుకు వారం రోజులు గడువు ఇవ్వాలని కోరింది. దీన్ని అంగీకరించిన కోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ క్రమంలో వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయకుండా, ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులు కేంద్ర కౌన్సిల్లో సభ్యులుగా నియమించకుండా చట్టంలోని ఆయా సెక్షన్లపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం సిద్ధమైంది. అయితే ప్రభుత్వ వాదనలు వినకుండా స్టే ఇవ్వడం సరికాదని ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ వ్యతిరేకించారు. ఒకే కాన్పులో 3 బిడ్డలు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక మహిళ ఒకే కాన్పులో 3 బిడ్డలకు జన్మనిచ్చారు. వీరిలో 2 కుమారులు, 1 కూతురు ఉన్నారు. రౌద్ధం మండలం శేషాపురం గ్రామానికి చెందిన శిల్ప బుధవారం రాత్రి పురిటి నొప్పులతో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి చేరారు. ఆమెకు గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రసవం కాగా సాధారణ కాన్పులో 3 శిశువులకు జన్మనిచ్చారు. వారి బరువు తక్కువగా ఉండటంతో వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశామని డాక్టర్ నీరజ తెలిపారు. తల్లి ఆరోగ్యంగానే ఉన్నారని అన్నారు. స్కూళ్ల స్వరూపం మారింది. రాష్ట్రంలో పాఠశాలల స్వరూపం మారుతోంది. గతంలో 6 రకాల పాఠశాలలు ఉండేవి. అయితే ఇకపై 5 రకాల బడులు ఉండేలా కొత్త విధానాన్ని రూపొందించారు. ప్రధానంగా ప్రాథమిక పాఠశాలను బలోపేతం చేసేందుకు మోడల్ ప్రైమరీ స్కూళ్లను ప్రవేశపెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9200 మోడల్ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. గ్రామాల్లో ఉన్న 2-3 ప్రాథమిక పాఠశాలల్లో ఒకదాన్ని మోడల్ స్కూల్గా అప్గ్రేడ్ చేస్తారు. పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతులకు ఒక్కో టీచర్ చొప్పున 5 టీచర్లను ఇస్తారు. సన్ రైజర్స్ బౌల్తా ముంబై గెలుపు. ముంబై అదరగొట్టింది. గత మ్యాచ్లో మళ్లీ గెలుపు పాటపట్టిన ఆ జట్టు ఆ జోరు కొనసాగిస్తూ గురువారం 4 వికెట్ల తేడాతో సన్ రైజర్స్పై గెలిచింది. ముంబై బౌలర్లు విల్ జాక్స్ 2 వికెట్లు, బూమ్రా 1 వికెట్టు, బౌల్ట్ 1 వికెట్తో మెరిసిన వేళ మొదట సన్ రైజర్స్ 5 వికెట్లకు 162 పరుగులకు పరిమితం అయింది. అభిషేక్ శర్మ 40, క్లాసెన్ 37 పరుగులతో రాణించారు. ఛేదనలో విల్ జాక్స్ 26 బంతుల్లో 36, రికిల్టన్ 31 పరుగులతో ముంబై 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బాదంతో భారతీయులకు ఎంతో మేలు. బాదం అన్ని జాతుల వారికి మంచిదే, అయినా భారతీయులకు ఇంకా మేలు చేస్తుందట. స్థూలకాయం, మధుమేహం, కొలెస్ట్రాల్ నియంత్రణ దీనితో సాధ్యమట. భారతీయులు రోజు బాదం పప్పు తింటే రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతోంది. మధుమేహం వచ్చే లక్షణాలు ఉన్నవారు కూడా రోజు బాదం తింటే జీవక్రియ మెరుగై పరగడుపున చక్కెర స్థాయిలు, HbA1c తగ్గిపోతాయని డాక్టర్ మిశ్రా నాయకత్వంలోని అంతర్జాతీయ బృంద అధ్యయనం తేల్చింది. రోజుకు 50 గ్రాముల బాదం పప్పును పోషక విలువల గల ఆహారంతో కలిపి తింటూ తగు వ్యాయామం చేసినట్లయితే శరీర బరువు పెరగదు. ఉదయాన్నే అల్పాహారంగా బాదం లేదా ఓట్ మీల్ తీసుకుంటే ప్రోటీన్లు, పీచు పదార్థం సమృద్ధిగా లభిస్తాయి. మధ్యాహ్నం, సాయంత్రాలలో నూనె పదార్థాలు, ఇతర చిరుతిళ్ళ కన్నా బాదం మేలు. వ్యాయామం అనంతరం బాదం తీసుకుంటే కండరాలు పటిష్టమవుతాయి. రోజు బాదం తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. డయాస్టోలిక్ రక్తపోటు తగ్గుతుంది. ఉదయంలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుందని డాక్టర్ మిశ్రా వివరించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. చేష్టలుడిగిన జగతికి చేతుల్లేని చిన్నారి నిలదీత. గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 2 చేతులు కోల్పోయిన ఈ పాలస్తీనా బాలుడు మహ్మద్ అజౌర్ చిత్రం వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్గా నిలిచింది. జేఈ మెయిన్స్ ఫలితాల్లో గందరగోళం. తుదికి విడుదల, తిరిగే గంటలోపే తొలగింపు. ఎలాంటి ప్రకటన చేయని ఎన్టీఏ. విద్యార్థుల్లో ఆందోళన. ప్రపంచ బిలియర్డ్స్ ఛాంప్ కొటారి
భారత స్టార్ క్విస్ట్ సౌరవ్ కొటారి ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ సొంతం చేసుకున్నారు. ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో సహచర ఆటగాడు మాజీ ఛాంపియన్ పంకజ్ అద్వానీకి అతడు షాక్ ఇచ్చి గెలిచాడు. నీరజ్ 84.52 మీటర్ల త్రోతో భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా కొత్త సీజన్లో శుభారంభం చేశారు. దక్షిణాఫ్రికాలో పోచెఫ్స్ట్రూమ్లో పోచ్ ఆహ్వానిత ట్రాక్ ఈవెంట్లో అతను అత్యుత్తమంగా 84.52 మీటర్ల త్రోతో విజేతగా నిలిచారు. హంపి విజయం. ఫిడే మహిళల గ్రాండ్ ప్రీ చెస్లో భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి జోరు కొనసాగుతోంది. గురువారం 4వ రౌండ్లో హంపి 37 ఎత్తుల్లో గెలిచింది. ఐపీఎల్లో నేడు బెంగళూరు వర్సెస్ పంజాబ్ రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.